90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే స్వాతి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి 2025లో ఆ ఇయర్ మొత్తం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. 2025లో కనుక మనం చూసుకుంటే అండి స్వాతి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది, వారి గుణగణాలు అసలు ఎలా ఉంటాయి? స్వాతి నక్షత్రము తులారాశికి సంబంధించినటువంటి నక్షత్రం అండి. సో ఎప్పుడైతే తులారాశిలో చంద్రుడు 6.40 డిగ్రీల దగ్గర నుంచి 20 డిగ్రీల దాకా సంచరిస్తున్నప్పుడు కనుక ఏ మనిషి జన్మించినా ఏ జీవరాశి జన్మించినా స్వాతి నక్షత్రం కింద పరిగణించబడతారు. సో ఇది జనరల్గానే నరసింహస్వామి యొక్క నక్షత్రం స్వాతి. అంటే ఆ ఉగ్రము, ఆ ఆవేశము, ఆ నిజాయితీ, ఆ ప్యూరిటీ, ఆ ఎమోషన్ అవన్నీ కూడా స్వాతికి కనబడతాయి. సో మనం ఇక్కడ రాశి పరంగా చూస్తే అధిపతి శుక్రుడు అవుతాడు, తర్వాత రాహు ఏమో నక్షత్రాధిపతి అవుతాడు, వాయు భగవంతుడేమో వాయుదేవుడేమో అధిదైవం అవుతాడు. సో ఇలా చూసుకుంటే స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా ఫాస్ట్గా ఏదైనా చేయగలరండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ యొక్క జీవితాన్ని మనం చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా ఫాస్ట్గా గ్రో అయ్యేటువంటి నక్షత్రము స్వాతి నక్షత్రము. చాలా ఫాస్ట్గా మనుషులని తేలికగా శత్రువులని జయించి, ఎంతటి శత్రువులైనా ఎదుటున్నటువంటి శత్రువు ఎవడైనా సరే వాడి మైండ్ని మ్యానిపులేట్ చేసి ఎదగగలిగే నక్షత్రము స్వాతి నక్షత్రము. గొప్ప గొప్ప సైకియాట్రిస్ట్ అందరూ కూడా ఈ స్వాతి నక్షత్రంలో ఉంటారు. గొప్ప గొప్ప మోటివేషన్ స్పీకర్స్ అందరూ కూడా ఈ స్వాతి నక్షత్రంలో ఉంటారు. గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ అందరూ కూడా ఈ స్వాతి నక్షత్రంలో ఉంటారని. అంటే మనిషిని ఆకట్టుకోవడము, సంగీతంతో అవ్వచ్చు, మాటలతో అవ్వచ్చు, చూపుతో అవ్వచ్చు, ఆకట్టుకుంటారు. మనుషుల్ని దాన్ని బ్రెయిన్ వాష్ చేస్తారు వీళ్ళు. ఆ టాలెంట్ వీళ్ళకు ఉంటుంది. సో స్వాతి నక్షత్రం వాళ్ళకు ఉన్నటువంటి శాపం ఏంటంటే రాహు అధిపతి అవుతాడు కాబట్టి ఎప్పుడైతే వీళ్ళకి ఆశ, దురాశ పెరిగిపోతుందో, విపరీతమైన ఆశ పెరిగిందంటే నష్టపోతారు. చాలు అనే ఆలోచన వచ్చిందంటే వీళ్ళకి బాగుపడుతున్నారు అని అర్థం. లేదు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, కంప్లీట్గా కిందకు వచ్చేస్తారు. వైకుంఠపాళీలో అయితే పైకి వెళ్ళి కింద పడిపోతారో, స్వాతి నక్షత్రం వల్ల ఆశ పెరిగిందంటే విపరీతమైన నష్టాన్ని చూస్తారు. అదేవిధంగా వీళ్ళు కనుక ఏదైనా పోలీసు సంబంధించినటువంటి వాటిలో, రైల్వే డిపార్ట్మెంట్స్లో కానీ, ఆర్మీలో కానీ, ఫైర్ డిపార్ట్మెంట్స్లో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, దీంతో పాటు ఒక సాఫ్ట్వేర్ కొత్తగా డీకోడ్ చేయడం కానీ, కనిపెట్టడం కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్స్లో ఏదైనా కానీ, ఏఐ అంటే నేటి తరంలో వచ్చేటువంటి ఎలాంటి వాటిలో అయినా సరే గొప్పగా రాణించేటువంటి నక్షత్రమే స్వాతి నక్షత్రము. వీళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే రాహు అధిపతి అవుతాడు కాబట్టి మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద విపరీతమైన అవగాహన ఉంటుంది. వాళ్ళు దేని నుంచి దేన్నైనా, ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకురాగలరు, ఏదైనా చేయగలరు. వీళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఆ గైడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే శుక్రుడు అధిపతి అవుతాడు కాబట్టి వీళ్ళకి చదువు మీద కన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆసక్తి ఉన్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళకి నేను చెప్పినటువంటి యోగం పట్టదు. ఎప్పుడైతే వాళ్ళని ఒక నిర్దిష్టమైన క్రమశిక్షణతో, ఒక గైడెన్స్తో పెంచగలిగితే స్వాతి నక్షత్రం వాళ్ళు ఏలుతారండి. అంటే ప్రపంచాన్ని ఏలుతారు. అంటే కొత్త కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టినటువంటి దిగ్గజాల్లాగా, వ్యాపారవేత్తల్లాగా, ఒక రకమైనటువంటి టాప్ 10 పర్సనాలిటీస్, ఒక బిలియనీర్స్ వీళ్ళందరూ స్వాతి నక్షత్రంలో ఉంటారు. అద్భుతమైన ధనవంతులుగా స్వాతి నక్షత్రం వాళ్ళు ఉండగలుగుతారు. వీళ్ళకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా గొడవలు పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారితో పోరు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. రిలేషన్షిప్ ఎలా ఉంటుంది సార్ హస్బెండ్ తోటి? రిలేషన్ విషయంలో హస్బెండ్తో రిలేషన్ బాగుంటుందండి యాక్చువల్గా. కానీ వీళ్ళ యొక్క ఆలోచన స్థాయి అసలు ఊహకి కూడా అందదు ఎవరికి. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తారు. ఏదైనా చాలా పై స్థాయిలో, పైగా అసలు ఎలా అంటే ఇక్కడ మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, 10 రూపాయలు మనం సంపాదించగలచ్చు అని ఎవరైనా మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, లేదు దీన్ని ఇలా చేయడం వల్ల మనం 1000 రూపాయల దాకా సంపాదించవచ్చు అనే ఆలోచన వచ్చేటువంటి స్వాతి నక్షత్రం వాళ్ళకి. అంటే నేను ఏం చెప్తున్నానంటే 10 మందితో సమానంగా ఆలోచించరు వీళ్ళు, 10 మందిని దాటి ఆలోచిస్తారు. అంటే వాళ్ళ యొక్క ఊహలకి దరిదాపుల్లో కూడా వీర నక్షత్రం వాళ్ళు ఎవరు వెళ్ళరు. అంతటి మ్యానిపులేటింగ్ ఉంటుంది, అంతటి డీప్ థింకింగ్ ఉంటుంది, అంత ఆలోచన శక్తి ఉంటుంది. కానీ వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి ఆశ పెరిగిపోతుందో, నేను తెలివైన వాడిని, నేను ఏదైనా చేయగలను,
నేను ఏదైనా చేయగలను, ఎంతైనా సంపాదించగలను, నాకు ఇంకా కావాలి అని ఎప్పుడైతే ఆశ పెరిగిపోతుందో కంప్లీట్గా నష్టమే. అదేవిధంగా ఎప్పుడైతే ఈ లవ్ విషయంలో కూడా స్వాతి నక్షత్రం వాళ్ళు ఫెయిల్యూర్స్. కెరీర్ ఏం కలిసి వచ్చే కెరీర్ పరంగా వీళ్ళకి కూర్చుని సంపాదించేటువంటి వృత్తులు చాలా బాగా సూట్ అవుతాయండి. ఉదాహరణకి చెప్పాలంటే వ్యవసాయం అద్భుతంగా ఉంటుంది, అంటే ఇంటి దగ్గర పంట, పెద్ద కష్టపడాల్సిన పని ఉండదు. వ్యవసాయం అద్భుతంగా ఉంటుంది, డైరీ ఫార్మ్స్ అద్భుతంగా ఉంటాయి, చాక్లెట్ బిజినెస్లు అద్భుతంగా ఉంటాయి. చాక్లెట్ బిజినెస్లు నేను చెప్పేటువంటి చిన్నగా అనిపించవచ్చండి, కానీ స్వాతి నక్షత్రం వాళ్ళు అందులో తారాస్థాయిలో ఉంటారు. ఉదాహరణకి చాక్లెట్ కంపెనీలు పెట్టడము, ఉదాహరణకి ఐస్ క్రీమ్ కంపెనీలు పెట్టడము, డైరీ ఫార్మ్స్ పెద్ద స్థాయిలో ఒక హెరిటేజ్ అవ్వచ్చు, ఒక రకమైనటువంటి పెద్ద స్థాయిలో తీసుకెళ్లడము. తర్వాత చెప్పాలంటే ఒక ఫుడ్ బిజినెస్లు అండి, పెద్ద రెస్టారెంట్లు, బార్లు, లాడ్జెస్, పెద్ద హోటల్స్ పెట్టడము, పెద్ద 5 స్టార్ హోటల్స్ మేనేజ్ చేయడము, మెయింటైన్ చేయడము, వాటిలో కొత్తదనాన్ని తీసుకురావడము, అంటే కొత్త రకమైనటువంటి తరానికి ఇన్స్పైరింగ్గా అట్రాక్టివ్గా మారేటువంటివన్నీ కూడా తీసుకురావడము, ఇవన్నీ కూడా స్వాతి నక్షత్ర గుణగణాలండి. సో వాళ్ళు ఏదైనా కొత్తదనాన్ని తీసుకురాగలరు. నెగిటివ్స్ ఏముంటాయండి వీళ్ళకి? ముఖ్యంగా నెగిటివ్స్ ఏముంటాయంటే ఆర్థిక నష్టాలండి. ఆర్థిక నష్టాలు స్వాతి నక్షత్రానికి జీవితంలో అలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అంటే ఎందుకు ఇలా మాట అంటున్నానంటే ఎప్పుడైతే వీళ్ళ డీలింగ్స్ అన్నీ ఎప్పుడు కూడా డబ్బుతోనే ఉంటాయండి. అన్ని పాదాల వరకు అలానే ఉంటుందా సార్? అన్ని పాదాల వాళ్ళకి, ముఖ్యంగా 4వ పాదం వాళ్ళకి విపరీతమైన దోషం ఉంటుంది, కానీ అన్ని పాదాల వాళ్ళకి సమానంగా స్వాతి నక్షత్రాన్ని చెప్పబడ్డాయి. సో ఎప్పుడైతే స్వాతి నక్షత్రంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు చూస్తారంటే, నేను చెప్పేటువంటి ఒక ప్రికాషన్ గుర్తుపెట్టుకొని స్వాతి నక్షత్రం వాళ్ళు ఒక లోన్ కానీ, అప్పులు కానీ, లేకపోతే ఎవరికైనా అప్పు ఇస్తున్నప్పుడు వీళ్ళ మధ్యలో ఉండి గొప్ప కోసం సంతకాలు పెట్టడం కానీ దయచేసి చేయొద్దు. అలాంటివి చేశారంటే కంప్లీట్గా తీవ్రమైన నష్టాన్ని చూస్తారు. ఇది స్వాతి నక్షత్రానికి ఖచ్చితంగా చెప్పబడింది. దీంతోపాటు ఆడవాళ్ళు ముఖ్యంగా యుటరస్ ప్రాబ్లంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానపరమైన సమస్య కానీ, మిస్క్యారీ కానీ ఖచ్చితంగా స్వాతి నక్షత్రానికి అవుతుంది. లవ్ ప్రాబ్లం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక మ్యారేజ్ విషయంలోకి వచ్చేసరికి లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళు ధర్మంలో ఉన్నప్పటికీ కూడా ధర్మానికి వ్యతిరేకమైనటువంటి భావాలతో ఉంటారు. అంటే ఒక నాస్తికులుగా, లేకపోతే ఆ ధర్మంలో ఉన్నప్పటికీ కూడా నేను దేవుణ్ణి నమ్మను, లేకపోతే నాకు అవసరం లేదు, నేను నాలాగనే బ్రతకగలను, నాకు ఆ సామర్థ్యం ఉంది అనే ఆలోచనతో ఎప్పుడు ఉంటారు. సో దేవుడు మన గుడికి వెళ్ళకపోతే పని అవ్వదా, ఈ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి వీళ్ళకి. సో ఎప్పుడైతే ఈ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయో కంగారు పడద్దు. ఎందుకంటే మీకు మ్యారీడ్ లైఫ్లో వెళ్ళే కొద్దీ జరిగే కొద్దీ అద్భుతంగా ఉంటుంది. అత్తగారి దగ్గర నుంచి ఖచ్చితంగా పోరుంటుంది. సో జాగ్రత్తగా ఉండాల్సిన అంశములు చెప్పేది న్యూరో ప్రాబ్లమ్స్ అండి, స్కిన్ ప్రాబ్లమ్స్, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా స్వాతి నక్షత్రం వాళ్ళకి డెంటల్ ప్రాబ్లమ్స్, థ్రోట్ ప్రాబ్లమ్స్, ఇయర్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్ విషయంలో, తర్వాత మైగ్రేన్ అవ్వచ్చు, తర్వాత ఈ భాగానికి సంబంధించి ప్రతి అంశంలోనూ స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. జనరల్గా వీళ్ళకి 2025లో ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఉదాహరణకి ఇప్పుడు 2025లో జనవరి మాసంలో ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి జనరల్గా చెప్పాలంటే ఇప్పటిదాకా పాపం విపరీతమైనటువంటి కష్టాలు పడ్డారండి ఆడవాళ్ళు. ఎంతో శ్రమ, ఎంతో కష్టము, ఎన్ని తెలివితేటలు ఉపయోగించి ఎన్ని అద్భుతమైన ప్రణాళికలు వేసినా అవి పని చేయకుండా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈ జనవరి మాసంలో వాళ్ళ తాలూకు కష్టానికి ప్రతిఫలం వచ్చేటువంటి రోజులు ప్రారంభమయ్యాయి ఈ జనవరి మాసంలో. ఇది రాను మార్చి 30వ తారీఖు తర్వాత, మే 15వ తారీఖు తర్వాత, ఎస్పెషల్లీ వీళ్ళకి ఫిబ్రవరి 15 దగ్గర నుంచి ఏప్రిల్ 6వ తారీఖు దాకా బ్రహ్మాండంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి కనుక ఇండివిజువల్ జాతకంలో కనుక దోషం ఉంటే కనుక ఇబ్బందులు పడతారు ఖచ్చితంగా. ఎప్పుడైతే మే 18వ తారీఖు తర్వాత గురుడు ఎప్పుడైతే మిథునంలోకి వస్తున్నాడో, తులారాశిలో ఉన్నటువంటి ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగం ఉంటుంది. భాగ్యస్థానంలోకి గురుడు రాబోతున్నాడు. అద్భుతమైనటువంటి ధనయోగము, అసలు అంత అద్భుతమైనటువంటి ధనయోగం పడుతుందంటే వీళ్ళు ప్రమేయం లేకుండా ఏదైనా దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, స్టాక్ మార్కెట్ అయినా, ట్రేడింగ్ అయినా, ఒక బిజినెస్ అయినా, ఎలాంటివైనా వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తులు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఈ మే 18వ తారీఖు తర్వాత అవన్నీ వచ్చేస్తాయి. విపరీతమైన ధనాన్ని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని చూడబోతున్నారు మే 18 తర్వాత నుంచి అక్టోబర్ దాకా.
అక్టోబర్ నెల దగ్గర నుంచి డిసెంబర్ నెల దాకా ఎవరైతే వృత్తి వ్యాపారంలో స్థిరపడలేదు, డబ్బు ఉంది కానీ పర్మనెంట్ అవ్వట్లేదు, ఒక గ్రోత్ లేదు, ప్రమోషన్ లేదు అనుకుంటున్నారో వాళ్ళకి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ లోపు సెటిల్ అయిపోతారు. బ్రహ్మాండమైనటువంటి యోగము ఈ స్వాతి నక్షత్రానికి 2025లో ఈ సంవత్సరంలో రాసిపెట్టింది. వీళ్ళు ఇండివిజువల్ జాతకంలో దోషాలు ఉన్నాయా, ఎదగలేరు. అంతర్దశానాథుడు దోషప్రదం అయ్యాడా, ఎదగలేడు. మహాదశానాథుడు దోషప్రదం అయ్యాడా, ఎదగలేడు. తరువాత లగ్నం బలం లేదా, కాన్ఫిడెన్స్ ఉండదు, నేను చేయలేనేమో, నాకు రాదేమో, ఇదంతా ఊరికనే చెప్తున్నారేమో, ఇదంతా స్వాతి నక్షత్రం అది ఎప్పుడు ఇంతేలే అనే భావన వస్తుంది వాళ్ళకి. చూసే వాళ్ళకి కూడా ఆ భావన ఎందుకు వస్తుందంటే లగ్నంలో బలం లేక. ఓకే, లగ్నం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో నేను నెగిటివ్ చెప్పినా లేదు 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 పరిహారం ఉంటుంది, పరిహారం ఆచరిద్దాము, తప్పకుండా సాధిద్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది. వీళ్ళకి లగ్న బలం లేదనుకుంటే వీళ్ళు ఏమీ చేయలేరు. మిగతా మంత్స్లో ఎలా ఉంటుందండి? మిగతా మంత్స్లో చెప్పాలంటే మార్చి 30 తర్వాత వీళ్ళకి ఆరోగ్యపరమైన నష్టం కనబడుతుంది. మార్చి 30 దగ్గర నుంచి సెప్టెంబర్ దాకా ఆరోగ్య నష్టం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టం ఉంటుందంటే ఉదర సంబంధించిన వ్యాధులు, అంటే రెస్పిరేటరీ అవ్వచ్చు, లేకపోతే ఈ ఉదరానికి సంబంధించి చెస్ట్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, తర్వాత స్టమక్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్. సెప్టెంబర్ నుంచి ఎక్సలెంట్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా అప్పటిదాకా పడిన సమస్యలన్నిటికీ కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది. ఎస్పెషల్లీ అక్టోబర్ దాకా గురుడు బాగున్నాడు కాబట్టి వీళ్ళకి ఎప్పుడైతే గురుబలం ఉందో నాగరాజు గారు, ఈ వచ్చేటువంటి చిన్న చిన్న గ్రహాల యొక్క ట్రాన్సిట్లు కూడా దగ్ధం అయిపోతాయి, అంటే అది పనిచేయవు. గురుబలం ఎప్పుడైతే భాగ్యస్థానంలో కనబడుతుందో అద్భుతంగా ఉంటుంది. ఈ గురుబలము అక్టోబర్ తరువాత నుంచి దశమ స్థానంలోకి కర్కాటకంలోకి వెళ్ళిన తర్వాత వృత్తి వ్యాపారాల్లో అంటే వీళ్ళకి నెగిటివ్ కన్నా పాజిటివ్ ఎక్కువ కనబడుతుంది. ఈ 2025 మే తర్వాత నుంచి మే వరకు అవకతవకలు ఉంటాయి, ఫ్లక్చువేషన్స్ కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మే 18 తర్వాతనే వీళ్ళకి ఆ రాజయోగ సంబంధించిన ఛాయలు కనబడతాయి. వీళ్ళు ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయకుండా అక్కడే ఉంటే ఏ పని అవ్వదు. విపరీతమైన ధనయోగం పట్టబోతుంది. దోషాలు ఏముంటాయండి వీళ్ళకి? ఎక్కువగా చెప్పాలంటే ఈ స్వాతి నక్షత్రానికి వీళ్ళకి వీళ్ళే ప్లస్, వీళ్ళకి వీళ్ళే మైనస్ అండి. సో లగ్నం బాగాలేకపోతే వీళ్ళు ఏ పని చేయలేరు, కాన్ఫిడెన్స్ ఉండదు. ఎందుకనంటే ఇక్కడ ఈ యొక్క తులలో రవి నీచస్థితి పడతాడండి. ఎప్పుడైతే నీచస్థితి పడతాడో కాన్ఫిడెన్స్ ఉండదు, రక్తదోషాలు ఉంటాయి, బోన్స్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, ఫ్రాక్చర్లు అవ్వడము, చిన్న చిన్న గాయాలు అవ్వడము, దానికి సంబంధించిన అంటే చేతిలోకి రాడ్ వేశారు, కాల్లో రాడ్ వేశారు అంటుంటారు చూసారా, ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎక్కువ జరుగుతుంటాయి. ఆ బోన్స్కి సంబంధించిన ఇబ్బందులు, బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడము, బోన్ డెన్సిటీ తగ్గిపోవడము, లేకపోతే ఎక్కడో బోన్ సంబంధించిన ఇబ్బందులు అవ్వడం, బోన్ క్యాన్సర్లు, తర్వాత కాన్ఫిడెన్స్ లేక డిప్రెషన్, యాంగ్జైటీ అయిపోవడం, భయస్థులు, బయటికి రారు, సంతానపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, శని యొక్క ఇది ఉండడం వల్ల, దృష్టి ఉండడం వల్ల ఖచ్చితంగా సంతానపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఇండివిజువల్ జాతకంలో బలంగా ఉంటే దాని నుంచి తప్పించుకుంటారు. వీళ్ళకి ఏది మంచి రోజు అండి, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? కలిసి వచ్చే అవకాశాలు శుక్రవారం అండి, శుక్రవారము, మంగళవారం కూడా. ఎందుకంటే రాహు అధిపతి అవుతారు కాబట్టి మంగళవారం నాడు ఎస్పెషల్గా వీరు నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తే ఈ యొక్క స్వాతి నక్షత్రంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామిని ప్రతి నిత్యము ఆరాధన చేయాలి. నరసింహస్వామి నక్షత్రమే స్వాతి నక్షత్రము. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు, ఎందుకంటే చాలా డీటెయిల్గా చెప్పారు వీటికి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఏవైతే మీరు మాట్లాడటం జరిగిందో వాటికి సంబంధించినటువంటి వాటిలో ఏదైనా చిన్న దోషం ఉన్నా, లేదా పరిహారాల కోసం అని చెప్పేసి పూజల కోసం, హోమాల కోసం, లేదా మంచి లగ్నం కోసం, లేదా కొంతమందికి ఏంటంటే సంతానానికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే వ్యాపారం ఏదైనా మంచి టైంలో ప్రారంభించాలనుకుంటారో, వారి పేరు వాళ్ళని బట్టి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది మంచి ముహూర్తం కోసం, పెళ్ళిళ్ళ సీజన్ ఇది, దానికి సంబంధించింది కూడా కావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని వీడియోస్ చూసిన తర్వాత అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అపాయింట్మెంట్ ఇస్తారా? ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా గోచార ఫలితములు, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిన బ్లూ ప్రింట్ అండి నేను చెప్పింది. సో ఎప్పుడైతే మీ ఇండివిజువల్ జాతకంలో నేను ఒక్క విషయం చెప్తాను నాగరాజు గారు, అవుట్ ఆఫ్ 10 పీపుల్ అంటే ప్రతి 10 మంది జాతకంలోనూ ఎవరికో ఒక్కరికైనా ఖచ్చితంగా గొప్ప రాజయోగం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఎన్నో కోట్ల మంది కూలీ పని చేస్తున్నారు.
కొన్ని కోట్ల మంది చదువుకున్న చదువుకి ఉద్యోగానికి సంబంధం లేక బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే విధంగా బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన అవగాహన లేకపోవడమే. మనకి జ్యోతిష్ శాస్త్రం అనే ఆయుధం అనేటువంటిది ఉంది. అది చూసిన తర్వాత ఏ పరిహారం ఆచరించవచ్చు, దేని ద్వారా ఏది వస్తుందో తెలుసుకోవచ్చు, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి తప్పకుండా నేను సహాయం చేస్తాను. తప్పకుండా వాళ్ళ వెనకాల నేను ఉంటాను. ఏ సక్సెస్ కావాలో, దానికి ఎలాంటి మార్గంలో వెళ్ళాలో, ఎలాంటి దారి తీసుకోవాలో, ఏ సమయంలో ఆలోచించాలో తప్పకుండా వాళ్ళకి నేను దిశానిర్దేశం చేస్తాను. తప్పకుండా కన్సల్ట్ అవ్వండి, తప్పకుండా మాట్లాడతాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏ చిన్న డౌట్ ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా వాటి మీద మేము వీడియోస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తుందో అని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉమాగారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.